లాల్ దర్వాజా బోనాల వేడుకలకు సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి సంతోషి అందిస్తారు. సంతోషి చెప్పండి. శిరీష ఇప్పుడే అంటే బండ దత్తాత్రేయ గారు ఆ లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అయితే ఆయన స్వాగతం పలికి దర్శనం చేసుకుని ఇప్పుడే తిరుగు ప్రయాణమయ్యారు. అయితే చాలా మంది ప్రముఖులు కూడా ఇప్పుడు విచ్చేసే సమయం అయితే అది పొద్దు నుంచి కూడా చూస్తుంటే చాలా అధికంగా లాల్ దర్వాజా పరిస్థితి గంటలో ఈ ఆలయం చుట్టుపక్కల కూడా అయితే పోలీసులు ఇక్కడికి అక్కడ అంటే జనం అంటే 50 మంది ఇక్కడ ఉన్నారు. అలాగే భద్రత విషయానికి వస్తే పోలీసులతో పాటు సీసీ కెమెరాలు పటిష్టమైన బందోబస్తు ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోలేదు. ఓవైపు ఆలయ నిర్వాహకులు పోలీస్ శాఖ మరియు వైద్య శాఖ అంటే మెడికల్ క్యాంపులు కూడా ఇక్కడ కాకుండా దర్శనం చేసుకోవడానికి సాధారణ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ భద్రతను అలాగే ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నారు. తెలంగాణ హైకోర్టు జడ్జి అయితే వచ్చి వెళ్ళడం జరిగింది సునీత. అలాగే తెలంగాణ డీసీపీ స్నేహ మెహ్రా కూడా ఇచ్చేశారు. అలాగే ప్రతి క్షణం అంటే పోలీసుల పనితీరు ఎలా ఉంది, అలాగే భక్తులు పోలీసు సహకరిస్తున్నారా లేదా, వారి శాఖల పరంగా వాళ్ళ భక్తుల ఉంది. అయితే ఆలయంలో ఈ రోజు 116వ వార్షికోత్సవం కాబట్టి ఈ మహోత్సవాలు బోనాల జాతర విశేష కార్యక్రమాలు రేపటితోటి లాల్ దర్వాజా ముగుస్తాయి. రేపు వచ్చేసి రంగం భవిష్యవాణి అలాగే ఘటాల తోటి పోతురాజ నృత్యాలతోటి చాలా కోలాహలంతో ఈ బోనాల జాతర లాల్ దర్వాజా అమ్మవారికి సంబంధించి పూజలు అయితే ఈ రోజు చూస్తే సాయంత్రం వరకు కూడా భక్తులకు ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ఓవైపు చాలా అంటే సహా అన్ని రకాల వెసులుబాట్లు ఇక్కడ ఉన్నాయి. అలాగే సాధారణ భక్తులు కూడా దర్శించాలి. బోనాలకి అదే లైన్ ఒకే లైన్ ఉన్నట్టుగా ఇబ్బందిగా ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు అని తెలుసుకున్నాం. అదే బోనాలకి సపరేట్ కూడా పొద్దున్న ఇబ్బంది పడి ఇప్పుడైతే అయినప్పటికీ కూడా సాధారణ శీఘ్రంగా జరుగుతోంది. ఓకే రైట్ సంతోషి, థ్యాంక్ యూ.